వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో ముగియనున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ముగింపు సభకు హాజరయ్యేందుకు ఇచ్చాపురం చేరుకుంటున్నారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. ఈ ఘట్టాన్ని పూర్తిగా అభిమానులందరికీ గుర్తుండిపోయేలా వైసీపీ నేతలంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ముగింపుకు గుర్తుగా ఒక భారీ స్తూపాన్ని ఇచ్చాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఈ స్తూపాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏడాదికి పైగా సాగింది, ఎలా జరిగింది? ముఖ్యంగా నరసరావుపేట పాదయాత్ర వచ్చిన తర్వాత నుంచి పరిస్థితి చాలా మార్పు వచ్చింది. దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది. దాదాపు 14 నెలల పాటు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎండనక వాననక తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 14 నెలల పాటు ఈ పాదయాత్ర చేయటం నిజంగా ప్రజా సమస్యలను తెలుసుకోవటం కోసం ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ 125 కాన్స్టిట్యున్సీలు కవర్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర కొనసాగటం చాలా బ్రహ్మాండంగా ఆయన ఒక దృఢ నిశ్చయంతో పట్టుదలతో సాధించారు. తప్పకుండా ఇది మనం అందరం కూడా హర్షించాల్సిన విషయం. అదేవిధంగా నరసరావుపేట ఎప్పుడైతే గుంటూరు జిల్లా నుంచి పాదయాత్రకి విపరీతమైన ప్రజాదరణ లభించింది, గుంటూరు జిల్లా నుంచి ఈ పాదయాత్ర మంచి ఊపందుకుంది. ఎందుకంటే ప్రజల్లో గుంటూరు జిల్లా ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. అందుకని అక్కడ జరుగుతున్న వాస్తవాలు, అక్కడ జరుగుతున్న అవినీతి కానీ అరాచకత్వం కానీ ప్రజలు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్కసారి అవకాశం ఇద్దామనే ఆలోచనతో అక్కడి నుంచి కూడా పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. సార్, ఈరోజు ఏం జరగబోతుంది? ఇక్కడ ఏమేం కార్యక్రమాలు? ఈరోజు తుది దశకు చేరింది. ఈరోజు పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది ముందు, తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి తన యొక్క సందేశాన్ని ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో కార్యకర్తలందరిలో కూడా ఒక రకమైన ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం దగ్గర పెద్ద ఎత్తున వైసీపీ నేతలు 13 జిల్లాల నుంచి కూడా తరలి వచ్చారు. సార్, మీరు చెప్పండి సార్, ఇంత భారీ ఎత్తున జరిగిన కార్యక్రమం ఈరోజు తుది దశకు చేరుకుంది. దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? చరిత్రలో ఒక పురుషుడు, లేకపోతే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నటువంటి ఒక దినం కాబోతోంది ఈరోజు. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి దాదాపుగా సంవత్సరం పాటు ప్రజల్లో ఉండి ఈ రాష్ట్రంలో ప్రజలు ఇది కూడా సమస్యల మీద సుదీర్ఘంగా అవగాహన తెచ్చుకొని ఈరోజు పాదయాత్ర ప్రజాసంఘంలో ముగిసిపోతూ ఉంది. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచం ఎవరు కూడా చేయడం ఒక సాహస యాత్రలాగా ఈ యాత్ర జరిగింది. మరి ఆ రోజు మహానేత రాసేడు సంక్షేమ పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ వాటి మీద పూర్తిగా నేను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలని ఒక ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇది ఒక తుది దశ చేరుకుంది ఈరోజు. మరి అలాంటి మహానాయకుడికి ఇవాళ స్వాగతం పలకడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ముఖ్యంగా ఇచ్చాపురం బహిరంగ సభ జరగబోతూ ఉంది. అలాగే ఇక్కడ పైలాను గుర్తుగా పైలాను కూడా నిర్మించడం జరిగింది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఎంత మహానాయకుడికి మేము స్వాగతం పలకడానికి మేము అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తండ్రులు వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా అతి త్వరలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడం రెడీగా ఉన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఒక ఇది చేసుకొచ్చి అలా బాబు పోతే కానీ జాబు మాకు రావాలని చెప్పేసి వాళ్ళ ప్రజలను కోరుకుంటూ ఉన్నారు. అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాబోతూ ఉన్నారు. ఇది మొత్తానికి కూడా 13 జిల్లాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులతో ఇచ్చాపురం అంతా కూడా సందడిగా మారింది. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చివరి రోజు ఆయన చేయబోయే ప్రసంగం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, ఇచ్చాపురం.